శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు ఈ వార రాశి ఫలం లోపల ఏ రాశి వారికి బాగుండబోతుంది దాని గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. ఈ వార రాశి ఫలాలు ప్రత్యేకంగా ఎందుకు తెలుసుకుంటారంటే వారం లోపల ముఖ్యమైన పనులు ఏ రోజు చేయాలి ఏ రోజు చేయకూడదు దాని అనుసారంగా అయితే ఉండడం జరుగుద్ది. అలాగే ఈ చంద్ర రాశి ఆధారంగా ఈ వార ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకొక విషయం చెప్తున్నా తెలుసుకోండి. ఈ వారం లోపల చంద్రుడు ప్రత్యేకంగా ఏంటంటే ఒక్క వారంకి కేవలం 4 రాశుల్ని పరివర్తన చేస్తాడు. 4 రాశుల్ని పరివర్తన చేస్తాడు. ఇలా కంటిన్యూ 4 వీక్లు చేస్తుంటూ 12 రాశులు అయితే కవర్ అయితే అవుతాయి. ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ వారం గమనించినట్లయితే వృశ్చిక రాశి నుంచి కుంభ రాశి వరకు చంద్రుడు అయితే గమనం అయితే ఉండబోతుంది. ఇప్పుడు మీరు గమనించండి, అగ్నితత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు, అలాగే పృథ్వీతత్వ రాశులు, ఈ రాశుల వారికి ప్రతితత్వ ఆధారానుసారంగా రాశి ఫలాలు మారుతూ ఉంటాయి. నేను డైలీ రాశి ఫలాలు చెప్తుంటా, దాని ఆధారంగానే ఉంటుంది. అని ఇంకొక విషయం, ఈ వారం ప్రత్యేకంగా ఎవరికి బాగుంది చెప్పాలంటే అందులో 5 రాశులు ఉన్నాయి. ఆ 5 రాశుల వారికి ఈరోజు చెడు జరిగిన మంచినే దాని ఫలశ్రుతి బాగానే ఉంటుంది. అంటే ఏదైనా వాళ్ళు అనుకోకుండా ఏదైనా వాళ్ళకి మిస్టేక్ అయినా, వాళ్ళతో ఏదైనా మోసపోయినా, లేకపోతే వాళ్ళతో ఏదైనా తప్పు జరిగినప్పుడు దాని పరిణామం ఏదైతే లాస్ట్కు ఉంటుందో అది వాళ్ళ దృష్టికోణంతో కాకుండా ఇతరుల దృష్టికోణంతో బాగానే ఉంటుంది. అందులో మొదటి రాశి కనుక మీరు గమనించినట్లయితే మేషరాశి. మేషరాశి వారికి బాగుండబోతుంది. మీకు అనిపించవచ్చు మేషరాశి వారికి ఎలా బాగుంది, చాలా రోజుల నుంచి చాలా మానసిక ఒత్తిడి అయితే పెరుగుతుంది కదా, రైట్. మానసికంగా ఒత్తిడి అయితే పెరుగుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అయితే రాబోయే రోజుల్లో పెరగబోతుంది. ఆరోగ్యం సరిగ్గా లేదు, కానీ అయినా కొన్ని విషయాల లోపల చేయాలని పట్టుదల ఏదైతే ఉందో అది మీకు ఇంకా ఉత్సుకత పెంచుతుంటుంది. అది మీకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ లాగా మీకు ముందుకు తీసుకెళ్తుంటుంది. ఈ వారం మేషరాశి వారికి బాగుంది. రెండో రాశి కనుక మీరు గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా లైఫ్ లోపల ముఖ్యమైన నిర్ణయాలు ఈ వారం లోపల తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయకాలం లోపల ఇతరుల వ్యక్తుల సహకారం వీళ్ళకి తప్పకుండా లభించి తీరుతుంది. మూడో రాశి కనుక మీరు గమనించినట్లయితే ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కూడా ఈ వారం బాగుంది. అష్టమ స్థానంలో ఉన్న సూర్యుడు అలాగే బుధుడు ఆకస్మికంగా జీవితం లోపల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే రాబోయే రోజుల్లో జరిగి తీరుతాయి. అలాగే ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఈ సూర్యుడు అలాగే శని సంబంధం నవమ పంచమ యోగంతో ఉన్నది. రాహుకేతు సంబంధం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మీరు చేస్తున్న పని ఏదైతే పద్ధతి ఉన్నదో ఆ పద్ధతిని మార్చడానికి మీరు ప్రయత్నించండి, పనులు తప్పకుండా చక్కగా జరుగుతాయి. నాలుగో రాశి కనుక మీరు గమనించినట్లయితే కుంభరాశి. కుంభరాశి వారు కూడా ఈ వారం బాగానే ఉంది. లగ్న రాశి లోపల రాహు ఉండడం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి, ఏది చేయాలి సరిగ్గా అర్థం కాలేని అయోమయ స్థితి లోపల ఉన్నా కూడా ఇతరుల వ్యక్తి సహకారం లభించడం వల్ల కొన్ని అనుకున్న పనులు అయితే గత వారం కన్నా ఈ వారం మీకు బాగా జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అష్టమ స్థానంలో ఉన్న కుజుడు మీకు ఆకస్మికంగా కొన్ని చేసే పని లోపల పద్ధతి మీరు మార్చుకోవాల్సింది. అంటే ఏం తెలుసా, ఇంతకు ముందు మీరు ఎలా ఉండే అలా రాబోయే రోజుల్లో ఉండకూడదు. కొద్దిగా మీ లోపల చేంజెస్ చాలా అవసరము. అలాగే మీరు కొద్దిగా వాహనాలు నడిపించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తప్పకుండా ఉండి తీరాల్సి. అదే రకంగా ఇతరుల గొడవల లోపల అస్సలు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా అత్తగారి తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా అవుతున్నట్లయితే మీరు జడ్జిమెంట్ కోసం అయితే అస్సలు వెళ్ళకండి. ఐదో రాశి కనుక గమనించినట్లయితే మీనరాశి. ఈ మీనరాశి వరకు కూడా ఈ వారం బాగానే ఉండబోతుంది. మీకు అనిపించవచ్చు ఈ 5 రాశులే బాగున్నాయి, మిగతా రాశిలో బాగాలేదా అంటే ఒక విషయం తెలుసుకోండి. ప్రతి రాశి గొప్పదే, ప్రతి రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ పరిణామం ఏం తెలుసా, మనం అనుకున్నది జరగలేకపోవడం వల్ల మన రాశి మన దృష్టికోణం లోపల తప్పుగా కనబడుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తెలుసుకోండి. మీ ఇంట్లో మేషరాశి వారు ఉన్నారు, మీ ఇంట్లో కర్కటక రాశి వారు, మీ ఇంట్లో కనీసం ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కనుక ఉన్నట్లయితే కంటిన్యూ ఒక 6 రాశులు ఉంటాయి. ఆ 6 రాశులు కనుక ఫ్యామిలీ లోపల ప్రతి ఒక్కరు వేరే వేరే వాళ్ళు ఉన్నా కూడా ఒక్కరికి బాగున్న మిగతా అందరు వాళ్ళ గురించి కొద్దిగా బాధపడతారు. ఆటోమేటిక్గా స్వాభావికం ఇది. ఒకళ్ళకి బాగున్న మిగతా అందరికి సరిగ్గా అనిపించదు, ఎందుకంటే వాళ్ళు బాగున్న నేను ఉండలేకపోయినా ఒక ఫీలింగ్ కలుగుతుంది ఇది. కానీ వాళ్ళ దృష్టికోణంతో వీళ్ళు కనుక గమనించినట్లయితే వీళ్ళకి బాగానే ఉంటారు. ఎక్కువ విషయం ఎప్పుడు తెలుసుకోండి, చూసే దృష్టికోణం లోపల అన్ని మారుతుంటాయి. కాబట్టి మన దృష్టికోణం, మన ప్రయత్నం, మన జీవితం లోపల మనం సంతృప్తిగా ఉన్నామా లేమా అది ఒక్కటి మనం గమనించుకున్నట్లయితే మన జీవితకాలం లోపల ఈ రాశి ఫలాలు మనం చూడాల్సిన అసలు అవసరం కూడా ఉండదు. కానీ రాశి ఫలాలు తప్పనిసరిగా చూడాల్సింది, ఎందుకంటే బ్యాడ్ టైం నడుస్తుందో గుడ్ టైం నడుస్తుందో తెలుసుకోవడానికి. అని ప్రత్యేకంగా ఎలా ఉంది ఓకే అర్థం చేసుకొని దాన్ని మీరు ఎలా మీ అనుకూలంగా చేసుకోగలుగుతారో దాని గురించి మీరు ఆలోచించి అడుగు ముందుకెళ్ళాలి. కాబట్టి నేను చెప్పింది ఇలాగే జరుగుద్దని దీన్ని పట్టుకొని మీరు బాధ
బాధపడుతున్నట్లయితే ఇక మీరు కన్నా గొప్ప వాళ్ళు ఇక ఎవరు ఉండరు. సరే, నేను చెప్పాల్సిన ప్రయత్నించాను. అండ్ ఇంకో విషయం గమనించండి, ఈ వారం తప్పనిసరిగా ఏంటంటే పున్నమి వస్తుంది. శనివారం రోజు పున్నమి ఉండబోతుంది. ఎవరికైతే ప్రత్యేకంగా ఆర్థిక సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ కనుక నడుస్తున్నట్లయితే అలాంటి జాతకులు ఈ వారం ప్రత్యేకంగా దశమి నుంచి చతుర్దశి వరకు ప్రత్యేకంగా ఈ శనివారం వరకు ఏదైతే సమయకాలం ఉండబోతుంది చాలా ముఖ్యంగా ఉండబోతుంది. ఈ వారం మీరు తప్పనిసరిగా కుదిరినట్లయితే చెరుకు రసంతో రుద్ర నమ్మక చమకంతో శివుడికి అభిషేకం చేయండి. చాలా మంచి జరుగుద్ది. ఎందుకంటే రుద్ర నమ్మక చమకం లోపల చాలా శక్తులు ఉన్నాయి. రుద్ర నమ్మక చమకం లోపల చాలా మహిమలు కూడా ఉన్నాయి. ఒక్కసారి కనుక మీరు ఈ వారం కనుక చేయడానికి ప్రయత్నించినట్లయితే చాలా మంచి జరుగుద్ది. అని ఈ వారం ప్రత్యేకంగా మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారు వాక్కు పనులు నియంత్రణ పెట్టుకోండి. ప్రైవసీ చాలా బాగా మెయింటైన్ చేయండి. లేకపోయినట్లయితే మీరు అనుకున్న పనులు జరిగే అవకాశాలు కనిపించట్లేవు. మళ్ళీ మీకు నెక్స్ట్ టైం రాశి ఫలాలు ఎప్పుడైతే నేను చెప్తాను, అంటే వార రాశి ఫలాలు నెక్స్ట్ టైం నేను చాలా వివరంగా ప్రతి రాశికి నేను చెప్పడానికి అయితే ప్రయత్నించుతా. ఈ వారంలో కొద్దిగా కుదరలేదు, కొద్ది విషయాల లోపల బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను, క్షమించండి. కానీ నెక్స్ట్ టైం నేను తప్పకుండా మీకు మీ అనుకూలంగానే చేయడానికి ప్రయత్నించుతా. అని ఆగస్టు రాశి ఫలాలు కొన్ని రాశుల వరకు చేయడం జరిగింది, మరి కొన్ని రాశుల వరకు నేను చేయలేను. ఎందుకంటే కొన్ని పని లోపల బిజీగా ఉండడం వల్ల కొద్దిగా నేను సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల జరిగింది. కానీ మీరు ఒక కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నేను రాశి ఫలాలు ఇప్పుడు మిగిలిన రాశుల గురించి చెప్పమంటారా, లేకపోతే అయితే ఆగస్టు 15 నుంచి ఆగస్టు ముంగట ఏదైతే ఉందో అంతవరకు చెప్పమంటారా? మీరు కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అన్ని దాని అనుసారంగా నేను చెప్పడానికి అయితే ప్రయత్నించుతా. శ్రీమాత్రే నమః.